హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా ప్రిపేర్ చేసుకునేటువంటి మినప సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. ముందుగా నేను ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ని హీట్ చేసుకొని ఇందులోకి 2 కప్పుల మినుములు తీసుకుంటున్నాను. మీరు ఈ మినుముల ప్లేస్లో పొట్టు మినపప్పును కానీ మినపగుండ్లను కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకోవాలి. స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మినుములు లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు మనం ఒక 5-6 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పేషెన్స్తో నిదానంగా కలుపుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి నోట్లో వేసుకుంటే టకటక అనాలి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మినుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీల మినుముల వరకు తీసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన మినుములు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మనకి కావాలి అనుకుంటే ఇంట్లోనే మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మిల్లుకి పంపించినట్టయితే మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా కొంచెం బరకగా కనుక ఈ మినప్పిండి కనుక పట్టించుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే మినప సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్టీగా ఉంటాయి. నేను ఈ విధంగా ఒక డబ్బాకి పట్టించుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి సున్నుండలు చేసి ఇవ్వచ్చు. పిండిని చూస్తున్నారు కదా, మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా పట్టించుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు తురిమిన బెల్లంని తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మినప సున్నిని తీసుకుంటున్నాను. వీలైనంత మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. బెల్లం అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఈ పిండితో కలిసేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను 1.5 కప్పు వరకు ఈ మినప సున్నిని తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల ఈ మినప పిండికి కాను 1 కప్పు బెల్లంని తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు వరకు బెల్లంని ఎక్కువ వేసుకోవచ్చు. ఈ బెల్లం అయితే మీడియం స్వీట్ తినే వాళ్ళకి నార్మల్గా సరిపోతుంది. సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. స్వీట్ ఎక్కువ అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది బెల్లం అనేది. ఇలా ఈ బెల్లం అంతా పిండితో బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈలోపు నేను స్టవ్ పైన నెయ్యిని ఆల్రెడీ వేడి పెట్టుకుంటున్నాను. నెయ్యి అనేది బాగా వేడిగా ఉంటేనే మనకి సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. తక్కువ నెయ్యితోనే మనం ఈ సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. బెల్లం సరిపోనట్టుగా ఉంటే ఇంకొంచెం బెల్లం తురుమును వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి వేడి చేసుకున్నటువంటి నెయ్యిని ఇలా కొంచెంగా వేసుకుంటూ ఇలా మినప సున్నుండలు ప్రిపేర్ చేసుకోవటం అండి. చాలా సింపుల్గా ఉంటాయండి. అలాగే చాలా బలం అండి. పిల్లలకి ఇలా చేసిస్తే ఈవినింగ్ టైం హెల్తీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా రోజులు స్టోర్ కూడా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పిండితో సున్నుండలు చేసి ఇవ్వచ్చు పిల్లలకి. నేను ఇక్కడ మీకు కప్పు కొలతలతోనే చెప్పానండి, అర్థమవుతుందని. మీ ఇంట్లో ఉండేటువంటి ఏ కప్పుతో అయినా సరే మెజర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి అనేది బాగా కలుపుకొని సున్నుండల్లాగా మనం చుట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం సైజులో చుడుతున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్న సైజులో కానీ పెద్ద సైజులో కానీ చుట్టుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా పాతకాలం పద్ధతిలో మనం మినప సున్నుండలు ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.